సీతారాంబాగ్ ఆలయం దగ్గర ప్రారంభమైన శ్రీరాముడి శోభాయాత్ర కోటికి దగ్గరలోకి చేరుకుంది. కోటిలోని హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు చేరగానే ముగియనుంది. దాదాపు 15 గంటల పాటు కొనసాగనున్న ఈ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన రామ భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో యాత్ర పరిసర ప్రాంతాలన్నీ రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ర్యాలీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, శ్రీరామనవమి శోభాయాత్ర ఎలా జరుగుతోంది? యాత్ర ఎక్కడి వరకు చేరుకుంది? నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రారంభమైన శోభయాత్ర ఇంకా కూడా కొనసాగుతుంది. దాదాపు 1 o'clock నుండి కూడా శోభయాత్ర కంటిన్యూస్గా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున శోభయాత్రలో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఫుల్గా శోభయాత్రకు సంబంధించి ఫుల్ జోష్గా అటు డప్పు చప్పుళ్ళు డీజే పాటలకి డ్యాన్సులు వేస్తూ ఫుల్గా శోభయాత్రలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే సీతారాంబాగ్ నుండి ప్రారంభమైన శోభాయాత్ర దాని తర్వాత మంగళహట్ చేరుకుంది. మంగళహట్ చేరుకున్న తర్వాత రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శోభయాత్ర కూడా ప్రారంభమైంది. రెండు కలిపి కూడా దాదాపు 1:30కి స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత సుల్తాన్ బజార్ మీదుగా ఏదైతే ప్రస్తుతం శోభయాత్ర అయితే కొనసాగుతుంది. బేగం బజార్ ఛత్రి వద్ద ఇటు రాజాసింగ్ మాట్లాడటము, అక్కడికే బీజేపీకి సంబంధించి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా రావడం మనం చూసాము. సో దాదాపు వేల సంఖ్యలో కూడా శోభయాత్రలో ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా భక్తులు రామభక్తులు పాల్గొంటున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మీరు ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తుంటారా? చేస్తామండి, చాలా హ్యాపీగా ఉందండి. అవునండి, ఎవ్రీ ఇయర్ ఇలాగే డాన్స్ చేస్తాం. చాలా హ్యాపీ అండి. అవును, చేస్తున్నాం. చూస్తున్నాం మనం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పెద్ద సంఖ్యలో హనుమాన్ శోభయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇప్పటికే శోభయాత్ర దాదాపు ఒక కంక్లూషన్ చివరి దశకు వచ్చిందని చెప్పాలి. మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి శ్రీరామనవమి శోభయాత్ర ప్రస్తుతము ఇటు బేగం బజార్ సంబంధించి క్రాస్ అయ్యి కోటిలోకి ఎంటర్ అయింది. మరి కాసేపట్లోనే కోటి హనుమాన్ వ్యాయామశాలలో దీనికి సంబంధించి ఏదైతే ఎండ్ మీటింగ్ ఉంటుంది. సో ఈ మీటింగ్లో కూడా అటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళొకసారి మాట్లాడనున్నారు. సో ఈ మీటింగ్ తర్వాత అంటే మరి కాసేపట్లోనే శోభయాత్రకు సంబంధించి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే శోభయాత్రలో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఈరోజు శోభయాత్ర మొత్తం కూడా జరిగింది. సో శోభయాత్రలో కొంతవరకు మంగళహట్ పోలీస్ స్టేషన్లో మందకన్నుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు కొంతమంది తమ బంగారు గొలుసులు పోయాయని కావచ్చు, లేకపోతే పర్సులు పోయాయని కావచ్చు. ఎందుకంటే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో అదొక ఇన్సిడెంట్ మినహాయిస్తే కేవలము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం కలగకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసులు అయితే తీసుకోవడంలో ఈ శోభయాత్రకు సంబంధించి నవమి శోభయాత్రలో పోలీసులు పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో ఇప్పటికైతే ఇంకా కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు ఇంకా కూడా అమల్లో ఉన్నాయి. ఎందుకంటే ముందు నుండి కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఆంక్షలకు సంబంధించి కొంతవరకు శ్రీరామనవమి శోభయాత్ర ఏదైతే నడిచే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పిన విధంగానే ఇంకా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం కోటి వ్యాయామశాల హనుమాన్ వ్యాయామశాల ప్రాంతంలో ఉన్నాం. కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద పూర్తి స్థాయిలో వాహనాల్ని ఎక్కడికక్కడ కూడా ఎందుకంటే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. వేల సంఖ్యలో శోభయాత్రకు సంబంధించి భక్తులు పాల్గొంటున్నారు కాబట్టి సో ఈ దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాహనాలు
రావడం వల్ల ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఇంకొక 1 అవర్ అంటే దాదాపు 11:30 వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాజా సింగ్ ఆల్రెడీ చెప్పాడు 45 రోజుల ముందే అనుమతికి సంబంధించి పోలీసులకి రిక్వెస్ట్ చేశాము, కానీ పోలీసులు మాత్రం చివరి క్షణంలో అనుమతులు లేవు అని చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్రని నిర్వహించి తీర్తామని చెప్పిన విధంగానే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్ర ఫుల్ జోష్ఫుల్గా హైదరాబాద్ నగరంలో ఇంకా కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ శోభయాత్రలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పాల్గొని, ఎందుకంటే దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల వరకు కూడా సీతారాం బాగ్లో ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత అక్కడ శోభయాత్ర ప్రారంభమై కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు అంటే దాదాపు ఒక 5 నుండి 6 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ప్రతి ఏడాది లాగానే ప్రతిష్టాత్మకంగా శోభయాత్ర శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్ర ప్రతిష్టాత్మకంగా నిర్వహించడము తెలిసిందే. సో ఈ ఏడాది కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా శోభయాత్రలో ఇటు రామభక్తులు నగరవాసులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. పూర్తిగా అందరూ కూడా ఫుల్ జోష్గా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కోటిలో నెలకొంది. సో మరి కాసేపట్లోనే ఇటు శోభయాత్రకు సంబంధించి కోటి హనుమాన్ వ్యాయామశాలకి శోభయాత్ర మొత్తం కూడా చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక సభ జరుగుతుంది. సభలో వక్తలు మాట్లాడటము, ఈ శ్రీరామనవమికి సంబంధించిన విశిష్టతను చెప్పడము, దాంతో ఈ శోభయాత్రకు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. సో ప్రస్తుతానికి మరొక గంట సమయం పట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. మధ్యాహ్నం నుండి కూడా ఇదే పరిస్థితి. యాక్చువల్గా ఈవినింగ్ అంటే రాత్రి 9 గంటల వరకు లేదా 10 గంటల వరకు క్లోజ్ అవుతుంది అనే అంచనా వేశారు. కానీ కేవలము అటు సీతారాం బాగ్ నుండి బేగం బజార్ వరకు శోభయాత్ర రావడానికే చాలా సమయం తీసుకుంది. దాని తర్వాత బేగం బజార్ ఛత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఇటు రామ భక్తులు రావడము, అక్కడే రాజా సింగ్ కూడా ప్రసంగించడము, ఒక జోష్ అనేది పెరిగింది. దాని తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతానికి కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద మొత్తం పూర్తిగా పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు టాస్క్ ఫోర్స్ ఇతర స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతము రంగంలోకి దిగాయి. సో ప్రస్తుతానికి కోటి వద్ద ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ ఫుల్ జోష్గా శ్రీరామనవమికి సంబంధించిన శోభయాత్రలో పాల్గొంటున్న విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారా? శోభయాత్ర ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తామండి మేము. ఇక్కడ మా రామ్కోట్ మందిర్ ఇది ఎవ్రీ టైం చేస్తామండి మేము. ఇది చాలా బాగా అనిపిస్తుందండి. మా వాళ్ళంతా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అందరు బాగా చేస్తూ ఉంటారండి. అంటే ఎవ్రీ ఇయర్ సీతారాం బాగ్ నుండి ఇక్కడ వరకు జరగడము అందరికి తెలుసు. సో 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 ఎవ్రీ ఇయర్ శోభయాత్ర అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ భాగ్యనగర్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, మీకు ఏమనిపిస్తుంది? వాటర్ కానీ జ్యూసెస్ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తారండి మా వాళ్ళు. మా చైర్మన్ గారు వాళ్ళంతా చాలా బాగా అరేంజ్మెంట్, కమిటీ మెంబర్స్ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి మాతో. అది సో చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున కూడా మహిళలు శోభయాత్రకు సంబంధించి ఫుల్ జోష్గా పాల్గొంటున్నారు. సో నృత్యాలు చేస్తూ ఇటు డీజే పాటలు బ్యాండ్కి డాన్సులు చేస్తూ ఫుల్గా శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి. సో మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. మరొక గంట తర్వాత హనుమాన్ వ్యాయామశాల కోటికి సంబంధించి శోభయాత్ర చేరుకున్న తర్వాత శోభయాత్రకు సంబంధించి క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పటి వరకు శోభయాత్రకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు, అవాంఛనీయ ఘటనలు, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే ఎక్కడ అలాంటి ఇష్యూస్ నోటీస్ అయిన పరిస్థితి లేదు. సో ప్రస్తుతానికి పీస్ఫుల్గా హైదరాబాద్ నగరంలో శోభయాత్ర కొనసాగుతుందని చెప్పాలి. అపర్ణ, థ్యాంక్ యూ అజయ్.